మన నియోజకవర్గ రైతులకు ఒక గమనిక. ఇప్పుడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులందరినీ నేను పిలిపించి మాట్లాడడం జరిగింది. రైతుల దగ్గర నుంచి చాలా పీడించి డబ్బు తీసుకుంటారని నా నోటీస్కి వచ్చింది. అటువంటి పని చేయగాకని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా మా దగ్గరకు వచ్చి అడిగితే వాళ్ళు ఏ సామాన్ తీసేస్తామని చెప్పాను. రైతులకు చెప్పేది ఒకటే, మీరు గవర్నమెంట్ కట్టాల్సింది, నాకు ప్రకారం కట్టాల్సింది అది కట్టండి. అది వదిలి లంచం రూపంన ఎవరైనా ₹1 మీరు కట్టద్దు. ఎవరైనా మిమ్మల్ని అడిగినారన్నా కూడా మా దృష్టి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటా. రైతులు అందరూ కొత్త కనెక్షన్ కానీ పాత కనెక్షన్ కానీ దానికి ఏం నార్మల్స్ కట్టండి. మీరు ఎవరైనా ట్రాన్స్ఫార్మర్స్ కానీ పోల్స్ కానీ అదే రకంగా వైర్ కానీ ఏమి కావాలన్నా కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఏఈ గారికి ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళు ఇవ్వలేని పక్షంలో ఏడీకి చెప్పండి. ఏడీకి చెప్పి ఏడీ ప్లస్ డికి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు పని చేయకుంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా రైతుల దగ్గర నుంచి ₹1 లంచం తీసుకోకుండా అరికట్టాలనేది మా ఆశయము. ఖచ్చితంగా మీరందరూ దానికి సహకరించాలా. మీకై మీరు ఎవరైనా బలవంతంగా మాకు ముందు కావాలా అని డబ్బులు ఇచ్చేయకపోతే కన్నా మీ మీద కూడా కఠిన యాక్షన్ తీసుకుంటా. మీరు ఎవరైనా ఇవ్వకూడదు, అది మా ఆలోచన. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని మీరు పని చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను తెలియజేస్తున్నాను.